తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసి కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన దివంగత సూపర్ స్టార్ నటశేఖర్ కృష్ణ జయంతి వేడుకలు గుంటూరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులు కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేపట్టగా కృష్ణ సినీ సేవలను సమాజానికి ఆయన అందించిన ప్రేరణను గుర్తు చేసుకున్నారు. అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ చేస్తున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు. ఈ కార్యక్రమానికి అభిమాన సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, పలువురు అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈరోజు ఆంధ్ర ఆరాధ్య జైవం సూపర్ స్టార్ కృష్ణ గారి 83వ జయంతి సందర్భంగా ఈరోజు ఆయన గుర్తు చేసుకొని రాష్ట్రంలోని అభిమానులందరూ ఆయన పుట్టినరోజు వేడుకలు ఘనంగా చేసుకుంటున్నారు. అలాగే మన ప్రతి ఎమ్మెల్యే గారు శ్రీ రజనీరామన్ గారి ఆఫీసులో ఈరోజు కేక్ కటింగ్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేస్తున్నాము. మా పేరు కూడా శ్రీ సీనియర్ ఫ్యాన్స్ అధ్యక్షులు బాజీ గారు, శ్రీను గారు, అలాగే మన అశోక్ గారు అందరూ కూడా ఈరోజు కార్యక్రమం చేశారు. జమీర్ గారు ఈరోజు ఇండస్ట్రీలో ఒక మంచి మనిషి ఎవరంటే టక్కని చెప్పే పేరు సూపర్ స్టార్ కృష్ణ గారు. ప్రొడ్యూసర్ల దగ్గర డబ్బులు లేకపోయినా కానీ, లాస్ వచ్చినా కానీ ఆ తర్వాత నెక్స్ట్ సినిమా ఇచ్చి ఆ ప్రొడ్యూసర్లు ఆదుకొని వాళ్ళ కుటుంబాన్ని ఎప్పుడు చూసుకునే వ్యక్తి సూపర్ స్టార్ కృష్ణ గారు. తన గురువు ఆదిత్య సుబ్బారావు గారు ఫస్ట్ సినిమా తీసి ఆ తర్వాత ఆయన దెబ్బతింటే ఆయన పిలిచి గురువు గారు మీరు సినిమా చేసుకోండి అని చెప్పేసి ఆయన సినిమాలు ఇచ్చి అలాగే ఎంతో మందిని ఇండస్ట్రీలో ఆదుకున్న వ్యక్తి. 2000 మంది చిన్నపిల్లలకి హార్ట్ ఆపరేషన్ చేస్తున్నాడు. ఇవాళ వరకు ఒక హార్ట్ ఆపరేషన్ కి 5 నుంచి 10 లక్షల రూపాయల వరకు కాస్ట్ అవుతుంది. అలాగే వాడికి వెళ్ళేటప్పుడు సంవత్సరానికి సరిపడా మందులు ఇచ్చి పంపించి 2000 హార్ట్ ఆపరేషన్లు వితౌట్ ప్రచారం అనేది లేకుండా చేస్తున్నారంటే అది వాళ్ళ కృష్ణ గారి మంచితనం మహేష్ రూపంలో ఈరోజు వచ్చింది. వాళ్ళు ప్రచారానికి కానీ మీడియా కానీ దూరంగా ఉంటారు. వాళ్ళు చేసే సేవా కార్యక్రమాలు చాలా ఉంటాయి. ఇండస్ట్రీ మొత్తానికి తెలిసిన ఈరోజు కృష్ణ గారి 83వ జయంతి సందర్భంగా ఈరోజు వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ